హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 75 ఎపిసోడ్ 76 అన్నమాట. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ప్లస్ ఇమాన్యుల్ వాళ్ళ మదర్ వచ్చారన్నమాట. లైవ్లో నిన్నే వచ్చారు. ఈరోజు చూపించారు ఇమాన్యుల్కి సపరేట్ ఎపిసోడ్. స్టార్టింగ్ వచ్చి డోర్లు ఓపెన్ అయితే ఇమాన్యుల్ చూస్తుంటారు, కానీ వాళ్ళ మదర్ రాదు. స్టోర్ రూమ్లో నుంచి వస్తుంది అన్నమాట. తనుజ అండ్ రీతు చౌదరి ఇద్దరు వాళ్ళ మదర్ని రిసీవ్ చేసుకొని ముగ్గురు ఉడికితో వస్తారు. సాంగ్ వస్తుంటుంది, కొంచెం డ్యాన్స్ వేస్తారు. లోపలికి వస్తారు. ఇమాన్యుల్ వాళ్ళ మదర్ ఇమాన్యుల్తో మాట్లాడుతుంది. చాలా బాగా పొగుడుతుంది. నువ్వు బాగా ఆడుతున్నావు గేము, నేను ఆ రోజు వద్దనుకున్న బిడ్డ ఈరోజు 2 రాష్ట్రాలలో హీరో అయ్యాడు, నువ్వు కామెడియన్గా వచ్చావు, హీరోగా బయటికి రావాలి, కప్పు తీసుకొని రావాలి. ఇంక ఇమాన్యుల్ గురించి బాగా పొగుడుతుంది అన్నమాట. ఇంకా తర్వాత సోఫాలోకి వచ్చి కూర్చుంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా కూడా పలకరించారన్నమాట. ఇక్కడ రాగానే తనుజ రీతు చౌదరిని పలకరించారు, మిగతా వాళ్ళని కూడా పలకరించారు. తనుజ బాగా తెలుసు అనమాట. తనుజ రీతు చౌదరి వీళ్ళు తెలుసు అంట. సోఫా కాడ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు. తనుజకి ఇమాన్యుల్ గర్ల్ ఫ్రెండ్ కూడా పరిచయమే అంట. తను అదే వాళ్ళ మదర్ అంట, మా అబ్బాయి నడుము గెలుగుతున్నావు అది ఇది అంటే, అతని గర్ల్ ఫ్రెండ్ ఏమొకటే తనకు ఆల్రెడీ నేను ముందే చెప్పేసిన వచ్చే ముందే అని అంటది. అంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఆల్రెడీ తెలుసు, వీళ్ళు షో చేశారు, షో నుంచే వచ్చారు ముగ్గురు. నిన్న అదే అంటది రీతు చౌదరి, మీ మదర్ వచ్చి నిన్ను కొట్టాలంటే నన్ను కదా ముందు నిన్ను కొట్టాలి, నీకేం చెప్పింది మా అమ్మ, నన్ను చూసుకోమంటే నువ్వే చూసుకోలేదని. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, బయట నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా పరిచయం ఉన్నట్టుంది. బాగా పలకరించారు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్తుంది. ఇక్కడ దివ్య గురించి నువ్వు బాగా మాట్లాడుతావు, క్లారిటీగా మాట్లాడుతావు అనేది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈరోజు గొడవ కారణం ఇదే అన్నమాట. లైవ్లో ఒక సీన్ వేసాడు, అది కట్ చేశాడు. లైవ్లో దివ్యానికి కెమెరాలతో మాట్లాడుతుంది కదా, ఎప్పుడు కెమెరాతో మాట్లాడుతూ బిగ్ బాస్ ఈ రోజుతో నా భయాలన్నీ అయిపోయినాయి, నా గోల్ అయిపోయింది అంటే వాళ్ళ మదర్ రావడం తన ఆశ అన్నమాట. వాళ్ళ మదర్ వచ్చారు, అయిపోయింది, టెన్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను, ఒక్కొక్కరికి భయం పుట్టిస్తాను, అది ఇది అని చెప్పి మీరు ఒకసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి అని. అంటే ఇండైరెక్ట్గా ఈరోజు నేను నా టార్గెట్ గొడవ పెట్టుకుంటాను, నన్ను ఎలిమినేట్ చేయకుండా చూడండి అని. నిన్న కూడా అంటే తను, నేనే వండేది, నేను ఎలిమినేట్ అయిపోతే మీకు ఎవరు వండుతారు చూసుకోండి అంట. కెమెరాకి ఇండైరెక్ట్గా చెప్తుంటుంది అన్నమాట. అవన్నీ లైవ్లో వేసింది, కానీ ఎపిసోడ్లో వేయలే. ఎందుకంటే దివ్యానికి నెగిటివ్ అయితే వేయరు, అదే తనుజకు నెగిటివ్ అయ్యే మాత్రం బాగా ప్లే చేస్తారు అన్నమాట. ఇంకైతే వస్తారు, అదే ఇంకా వాళ్ళ మదర్ మాట్లాడుతారు ఒక్కొక్కరితో. తనుజ గురించి బంగారం నేను చూస్తుంటే ఒక్కోసారి మాకే, నీ అందరం చూస్తుంటే ఒక్కోసారి మాకే జెల్సీ వస్తుంది. ఇంకా ఇమాన్యుల్ కామెడీ అదంతా జరుగుతుంటుంది. ఇంకా సాంగు ఒక్కొక్కరితో మాట్లాడతారు. ఫుడ్ వస్తుంది, ఫుడ్ తినిపిస్తారు, అందరికీ తినిపిస్తారు అన్నమాట. ఫుడ్ అయిపోయినాక తను అదే ఇమాన్యుల్ మదర్ వెళ్ళేటప్పుడు నామినేషన్లోకి మా వాడిని తీసుకొని రండి అమ్మ అంటది. అంటే డైరెక్ట్గానే చెప్పింది వాళ్ళ మదర్, మా అబ్బాయిని నామినేట్ చేయండి అని అంటది. ఎందుకంటే ఇక్కడ రీతు చౌదరి కూడా అంటది, కెప్టెన్సీ టాస్క్లో నామినేషన్లోకి నువ్వు రావట్లేదంటే నేను అన్నానా, నేను అడిగానా అని వాళ్ళ మదర్ అంటదన్నమాట. నామినేషన్లోకి రమ్మని. ఎందుకంటే నాకు కంటిన్యూ నామినేషన్లోకి రావట్లేదు, ఈరోజు ఈ వారం ఒక్కటే వచ్చాడు అందుకని. అయితే నామినేషన్లోకి తీసుకురండి అంటే వాళ్ళు అక్కడ జోకేసి ఇంకా ఆంటీ వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మార్నింగ్ అవుతుంది, సాంగు అంతా అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ మనకు సోఫాలో కూర్చొని మొత్తం 9 మంది ఉంటారు. ఆ 9 మందిలో ఒకరిని తీసేయాలన్నమాట. నలుగురు బ్యాచ్లు 2 టీంలుగా అన్నమాట. ఒకరిని తీసేయాలన్నప్పుడు మామూలుగా లైవ్లో అయితే అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు ఉండాలి అనేది చెప్పుకుంటారు అన్నమాట. ఇంకా తర్వాత దివ్యనికిత లేసి చెప్తుంది. ఇక్కడ ఫస్ట్ దివ్యనికిత రేజ్ అయ్యి బాగా వాయిస్ చేస్తుంది, ఎలా పడుతున్నమాట. ఇక్కడ తనుజ ట్రిగర్ అవుతుంది, లేచి నోరెత్తితే ఇద్దరు మామూలు గొడవ కాదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బన్నీ గారిని ఇట్రా బన్నీ ఇట్రా అంటది. అక్కడ తనుజ అంటది ఏ అని పిలుస్తుంది మర్యాద లేకుండా అంటే, బన్నీ గారు అంటే లేదు తను బన్నీ గారు అని పిలిచిందంట. ఎంత సేఫ్ లేయర్ అంటే రేపు ఈ వీడియో వేయాలి బన్నీ గారికి. నిజంగా ఎంత అటొక మాట ఇటొక మాట. ఇక్కడ తనుజ ఏమంటే ఒక్కళ్ళు ఒక పాయింట్ చెప్తే అదే పట్టుకొని అందరూ వేసేస్తారు నన్నే అంటే, అందరూ వచ్చి అదే పని చేస్తారు. ఒక కళ్యాణ్ రీతు చౌదరి తప్ప మిగతా వాళ్ళందరూ తనుజని తీసేస్తారు. అదే పాయింట్ రిపీట్ అన్నమాట. ఇక్కడ దివ్యనికిత గారు ఏమంటారు, నీకు 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది, ఇప్పుడు కూడా నువ్వు కెప్టెన్ అయితే మళ్ళీ ఇంకో వారం కూడా ఇమ్యూనిటీ వస్తుంది, అది నాకు ఇష్టం లేదంటే తనుజ ఒకే మాట అంటుంది, ఇక్కడ నువ్వు నన్ను కెప్టెన్ చేయట్లేదు, కెప్టెన్ కండక్టర్కి టాస్క్ నీ జస్ట్ టాస్క్ ఆడడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు ఛాన్స్ రాలేదు, ఆడాలి, నేను ఆడడానికి ఛాన్స్ రావాలి, నేనేం కెప్టెన్ అవుతానని చెప్పట్లేదు, ఇది కెప్టెన్ అవ్వడానికి కాదు కదా అని అంటే, అదేం లేదు తీసేట. నాకు ఇక్కడే ఒక పాయింట్, ఇప్పుడు లైన్గా ఇమ్యూనిటీ వస్తుంది, కెప్టెన్ అయితే మళ్ళీ ఇమ్యూనిటీ, అది నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ట్రైన్ టాస్క్ అప్పుడు ఇమాన్యుల్, తనుజ,
రీతు చౌదరి ఉంటారు, దివ్యనికిత వస్తుంది. నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా, ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ అవ్వచ్చు, ప్రతిసారి ఆల్రెడీ కెప్టెన్ వాళ్ళు ఇంకోసారి అవ్వకూడదని తీసేస్తున్నాను, నేను ఆ రూల్ని మార్చడానికి ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని కెప్టెన్ చేస్తున్నా అన్నావు. అలాంటప్పుడు ఇక్కడ కూడా ఆల్రెడీ కెప్టెన్ అయిన వ్యక్తిని మళ్ళీ నువ్వు కెప్టెన్ చేయాలి కదా, ఎందుకు తీసేస్తున్నావు? సరే, ఇది పక్కన పెట్టు. ఇమ్యూనిటీ గురించి మాట్లాడాను. ఇమాన్యుయల్ కంటిన్యూగా నామినేషన్లో లేడు. అప్పటికి 9 వారాలు అయింది ఇమాన్యుయల్ నామినేషన్లో లేక. అప్పుడు ఇమాన్యుల్ని ఎలా నువ్వు సెలెక్షన్ చేసినావు? అప్పుడు కూడా ఇమాన్యుల్కి ఇదే మాట చెప్పాలిగా, ఇమాన్యుల్ నువ్వు అసలు నామినేషన్లోకే లేవు, నీకు ఫుల్ ఇమ్యూనిటీ ఉంది, ఇప్పుడు కూడా నువ్వు కెప్టెన్ అయితే మళ్ళీ ఇంకో వారం ఇమ్యూనిటీ వస్తుంది, అది నాకు ఇష్టం లేని తీసేయచ్చుగా. సరే, అక్కడే తీసేయలేదు. బిగ్ బాస్ ఒక నామినేషన్, ఇది నిఖిల్ గౌరవ్ ఎలిమినేట్ అయిన రోజు 10 మందిని నామినేట్ చేసేటప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ అయినా కూడా కెప్టెన్ని కూడా నామినేషన్లోకి తీసుకొని వచ్చి తను నామినేషన్లో ఉండాలా లేదా అనేది మీరు నిర్ణయించాలన్నప్పుడు దివ్యనికిత నామినేషన్లో ఉండకూడదని చెప్పి ఎస్ అని కొట్టింది ఎందుకు? ఇప్పుడు తనే అన్నది కదా, కెప్టెన్ లైన్గా నా ఇమ్యూనిటీ వస్తున్నప్పుడు ఇమాన్యుల్కు లైన్ ఇమ్యూనిటీ వస్తుంది కదా. అక్కడికి ఆ వారం ముందే నాగార్జున గారు కూడా నువ్వు నామినేషన్లోకి రావట్లేదు నాయన అని. అప్పుడు ఎందుకు మళ్ళీ ఇమాన్యుల్కి సపోర్ట్ చేయడము? అంటే ఇమాన్యుల్కి ఒక రూలు, తనుజకు ఒక రూలు. ఎందుకంటే ఇక్కడ తనుజ టార్గెట్ అన్నమాట. రియల్గా ఈ తనుజ ఈ పాయింట్లు పెట్టలేకపోయింది, కానీ ఈ పాయింట్లు పెట్టుకుంటే సూపర్ ఉండేది. కానీ ఇమాన్యుల్ని అడుగుతుంది, నువ్వు కంటిన్యూగా నామినేషన్లోకి రాలేదు కదా, నువ్వు 3 సార్లు కెప్టెన్ అయినావు కదా అంటే ఏది పడితే అది మాట్లాడతాడు. నేనేం లైన్గా అవ్వలేదు, అక్కడక్కడక్కడ అలా అలా గ్యాప్లు ఇచ్చు అయినా అంట. నిజంగా ఇదంతా టార్గెట్. ఇంక గొడవ జరుగుతుంది, ఫుల్ గొడవ. ఆ తర్వాత మళ్ళీ అందరు తల వేస్తుంటే ఇమాన్యుల్ కూడా వేస్తే అంటది తనుజ, ఇక్కడ నువ్వు ఆల్రెడీ అయినావు మళ్ళీ అవ్వకూడదా అని అంటే అక్కడ ఇమాన్యుల్కి తనుజకు మళ్ళీ గొడవ అయితే తర్వాత రీతు చౌదరి లేసి ఇమాన్యుల్ని వేస్తుంది. అప్పుడు ఇమాన్యుల్, ఏం తనుజ నీ ఫ్రెండ్, తను నిన్ను నామినేషన్ నుంచి సేవ్ చేసింది కాబట్టేనా నువ్వు నా పేరు చెప్తున్నా అంటే, అది కాదు, నువ్వు కంటిన్యూగా నామినేషన్లోకి రావాలా, ప్లస్ ఈ వారమే వచ్చా నువ్వే అన్నావు నిన్న నేను నామినేషన్లోకి రావాలని. నామినేషన్లోకి రావాలన్నప్పుడు నీకు కెప్టెన్సీ ఎందుకు, నీకు మళ్ళీ ఇమ్యూనిటీ ఎందుకంటే, నేను చెప్పినానా, నేను అలా చెప్పలేదు కదా నామినేషన్లోకి రావాలని, నాకు కెప్టెన్ అవ్వాలని, నాకు ఇమ్యూనిటీ కావాలి అని అంటాడు. తర్వాత మళ్ళీ నువ్వు తనుజ కోసమే చేసిన వాళ్ళంటే, నువ్వు దివ్యనికిత కోసం చేయట్లేదు, నాకు దివ్యనికిత హెల్ప్ చేసింది, నువ్వు దివ్యనికితకి హెల్ప్ చేయడం, దివ్యనికిత నీకు హెల్ప్ చేయడం, ఇంకా మీ ఇద్దరే కెప్టెన్ అవుతూ కూర్చుంటే మేము ఇంటి హౌస్లో ఏం చేయాలో మేము అనే గొడవ పడతారు. కానీ దివ్యనికిత నా పేరు ఎందుకు తెస్తున్నట్టే రీతితో వాయిస్తే దెబ్బకు సైలెంట్ అయిపోతుంది దివ్యనికిత అయితే. మళ్ళీ ఇక్కడ తనుజ వచ్చి తనుజ సీరియల్ యాక్టింగ్ అవన్నీ తన పర్సనల్ విషయాలు అంటది. ఇక్కడ తనుజ దివ్యనికితని నువ్వు రివ్యూలు బయట చెప్పుకొని వచ్చి ఇక్కడ కూడా హౌస్లో రివ్యూలు చెప్పుకుంటే బయట విషయాలు తీయకు అని గట్టి కేకలేస్తుంది, పిచ్చి వచ్చినట్టు. గట్టికేలకు తనుజని అయితే చేసేస్తారు, తీసేస్తారు. అప్పుడు బిగ్ బాస్లో తనుజకు పవర్ ఇచ్చి మీరే ఎవరు ఏ టీంలో ఉండాలో సెలెక్షన్ చేయండి అన్నప్పుడు ఇక్కడ తనుజ అయితే ఫుల్ మాస్టర్ మైండ్ పెట్టి బాగా ఆలోచించింది. ఇమాన్యుల్, సంజన గారు, ఇది బన్నీ గారు, దివ్యనికిత అని ఒక టీము, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్, పవన్ కళ్యాణ్, రీతు చౌదరిని ఒక టీంలో వేసింది. బ్లూ అండ్ రెడ్ టీం కాన్సెప్ట్ వచ్చి అక్కడ ఒక రాక్షసులా ఉంటుంది, తనకు ఆకలిస్తుంటుంది ఒక బజర్కి. అప్పుడు ఒకరిని లోపల పంపేయాలన్నమాట. ఆ పోయిన వాళ్ళు కెప్టెన్సీ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. లోపల ఒకటి ఉంటుంది ఇలా బ్లూ రెడ్ అనేది తిప్పేదన్నమాట. ఫస్ట్ పర్సన్ ఎవరైతే లోపలికి వెళ్తారో ఆ పర్సన్, ఒకవేళ రెడ్ టీం వాళ్ళు వెళ్ళారనుకో బజర్ మోగుతుంది. ఆ బజర్ అంటే ఒక అరుపు వస్తుంది, ఆకలి వేసినట్టు రాక్షసుడు అరుపు వచ్చినప్పుడు తను రెడ్ సైడ్ తిప్పాలంటే రెడ్ సైడ్ తిప్పుతాడు, బ్లూ సైడ్ తిప్పుతారంటే బ్లూ సైడ్. అప్పుడు బ్లూ సైడ్ తిప్పితే మళ్ళీ వాళ్ళు చర్చించుకొని వాళ్ళు ఒకరిని పంపించేసి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. తర్వాత వాళ్ళు మళ్ళీ రెడ్ సైడ్ తిప్పడం అలా పెట్టినప్పుడు ఫస్ట్ రౌండ్కి వచ్చి తనుజ బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తారు. తనుజ మీరే నిర్ణయించుకొని ఎవరిని లోపలికి పంపాలనుకుంటున్నారో, ఎవరి టీంని సెలెక్ట్ చేస్తారో చెప్పండి అంటే తనుజ రెడ్ టీం చెప్తుంది. రెడ్ టీంలో ఎవరు, బర్నీ గారు, దివ్యనికిత, ఇమాన్యుల్, సంజన గారు ఉంటారు. తర్వాత ఇక్కడ బ్లూ టీం వాళ్ళకి వచ్చినప్పుడు అది తనుజ వెళ్ళి చెప్తుంది, నాకు ఫస్ట్ ఐడియా రాలేదు, తర్వాత ఆలోచిస్తే ఐడియా వచ్చింది, ఫ్యామిలీ మొత్తం ఒక టీంలో వేసేసాను అని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ సంజన ఉన్నారు, ఇమాన్యుల్, దివ్యనికిత, బర్నీ. ఇప్పుడు చూడాలా వీళ్ళల్లో వీళ్ళు ఎవరు సాక్రిఫైస్లు చేస్తారు, ఎవరు కొట్టుకుంటారని. తనుజ అదే మాట్లాడుతుంది, చూద్దాం ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళు ఎలా కొట్టుకుంటారో చూద్దాం అంటే ఇక్కడ మాట్లాడితే ఇక్కడ పాపం అనిపించింది సంజన గారు. ఇమాన్యుల్ మరీ సెల్ఫిష్గా తయారయ్యాడబ్బా, దివ్యనికితకు సపోర్ట్ చేసి పాపం సంజన గారు చెప్తారు, నేను ఫస్ట్ వీక్లో కెప్టెన్ అయినా, ఆ తర్వాత నుంచి నాకు ఎక్కడ అవకాశాలు రాలేదు, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ప్లస్ నన్ను ఏ టాస్కులలో మీరు తీసుకోవట్లేదు అని. ఇమాన్యుల్ సపోర్ట్ చేయమంటే చెయ్యడు, దివ్యనికిత పేరు చెప్తారు, నాకు దివ్యనికిత కావాలి, దివ్యనికిత సపోర్ట్ చేసి మీరు
ఇమాన్యుయల్ సంజన ఎంత సపోర్ట్ చేసింది. ఇక్కడ తనుజ కూడా అంటది బ్లూ టీమ్తో పవన్ కళ్యాణ్తో. ఇమాన్యుయల్కి సంజన గారు ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూడాలా ఇమాన్యుయల్ సంజన గారికి హెల్ప్ చేస్తారా లేదంటే. స్టాండ్ తీసుకొని హెల్ప్ చేయడు. అక్కడ సంజన అడుగుతుంది, స్టాండ్ తీసుకో ఇమాన్యుయల్, నా కోసం నిలబడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నిలబడతావు, ఇప్పటికి 11th వీక్ వచ్చింది, నువ్వు ఎందుకు దివ్యానికి పేరు చెప్తున్నావు అంటే లైవ్లో చాలాసేపు ఏడుస్తుంది. మనకు ఎపిసోడ్లో కట్ చేసింది. ఇంకెమ్మడే మమ్మ లేదు మమ్మ, నేను తీయలేను, మీ ఇద్దరే ఆలోచించుకోండి అది ఇది అంటే ఇంకా మా అట్టయ్యి లోపలికి వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు అని ఏడుస్తుంది. లైవ్లో చాలాసేపు ఏడుస్తుంది అన్నమాట. చాలా ఫీల్ అవుతుంది ఆమె. ఇంకా ఆ తర్వాత మళ్ళీ రెండో బజర్ లైవ్లో చాలా జరుగుతుంది. దివ్యానికి ఫస్ట్ నేను బన్నీ గారు సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ సపోర్ట్ చేయి, నేను ఎందుకు వెళ్ళాలనుకుంటారు, చాలా ప్లాన్లు వేస్తారు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి బ్లూ టీమ్ సైడ్ లాగుదాం, వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు బ్లూ టీమ్ని 0 చేద్దాం అయ్యని చాలా మాట్లాడుకుంటారు, చాలా చేస్తారు. కానీ ఎపిసోడ్లో అదంతా కట్ చేశారు. నెక్స్ట్ దివ్యకి వస్తుంది. ఎందుకంటే సంజన కోపంతో రెడ్ టీమ్ సైడే తిప్పుతారు అన్నమాట, బ్లూ సైడ్ టీంకి తిప్పకుండా. అప్పుడు దివ్యనికిత పేరు వస్తే దివ్యనికితలే బన్నీ గారితో, నేను గేమ్ ఆడబట్టే మీరు నాకు కెప్టెన్సీ కండక్టర్ ఇచ్చారు, అంతేగాని మీరు ఏదో నాకు సాయం చేసినట్టుగా అంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదా అంటాడు. నిజంగా బన్నీ గారికి బుద్ధి లేదు. అంత అన్ని మాట్లాడుతుంటే నా వల్ల మీరు హౌస్లో ఉన్నారంటుంటే కనీసం నోరెత్తలేడు. అదే తనుజ మీనైతే నోరెత్తుతాడే, ఆ నోరు వాయిస్ లేపుతాడే, కానీ నోరు కూడా ఎత్తలే. ఇంకా అలా వచ్చి ఇంకా తర్వాత దివ్యనికితగా లోపలికి వెళ్ళిపోతూ, చూద్దాం పక్కా నేను రెడ్ టీంలో వాళ్ళనే కెప్టెన్ని చేస్తాను, బ్లూ టీంలో ఒక్కళ్ళు లేకుండా చేస్తాను, అది ఇదని శపథం చేస్తుంది. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరే రెడ్ టీం కాబట్టి మళ్ళీ బ్లూ టీంకి తిప్పుతారు. బ్లూ టీం తిప్పినాక ఇక్కడ మాట్లాడుకొని ఫస్ట్ కళ్యాణ్ని పంపించేస్తారు అన్నమాట. కళ్యాణ్ వెళ్తాడు లోపల. మళ్ళీ మూడు రౌండ్లు అయిపోయినాయి. 4వ రౌండ్ కళ్యాణ్ ఏం ఫైట్ చేస్తాడు ఇద్దరితో, దివ్యనికితతో అండ్ సంజన గారితో ఫైట్ చేసి ఎంత బాగా రెడ్ సైడ్ లాగుతాడు అన్నమాట బజర్ మోగేసరికి. ఇక్కడ ఇమాన్యుయల్ బన్నీ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎంతకీ వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట ఇద్దరు, నేను ఉండాలి. అప్పటికి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అప్పుడు తనుజ బిగ్ బాస్ వాళ్ళిద్దరూ వాళ్ళ నిర్ణయం తీసుకోవట్లేదు, నేను నిర్ణయం తీసుకోవచ్చా అంటే మీరు మీ నిర్ణయాన్ని తెలపండి అంటే తనుజ ఇమాన్యుయల్ని తీసేస్తుంది అన్నమాట. ఎందుకంటే లైవ్లో ఆన్సర్ చెప్తుంది, ఎపిసోడ్లో కట్ చేశారు. ఏమంటుందంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు 2-3 సార్లు, బన్నీ గారు అసలు కెప్టెన్ కాలేదు, అందుకే నేను బన్నీ గారికి సపోర్ట్ చేస్తున్నాను, నిన్ను తీసేస్తున్నా అంటాడు. తను వెళ్ళిపోతాడు అన్నమాట. అది కూడా వేస్తుంటే బాగుంటుంది, తనుజకు మంచిది అయ్యేది. ఎందుకంటే బన్నీ గారు సపోర్ట్ చేయలేదన్న కదా, ఈ పాయింట్లో సపోర్ట్ చేసినట్టే. ఇంకా ఇమాన్యుయల్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ ఒక్కడే ఉండడం వల్ల మళ్ళీ బ్లూ టీంకి వస్తుంది. ఇక్కడ మాట్లాడుకొని డిమాండ్ పవన్ వెళ్ళిపోతాడు అన్నమాట. డిమాండ్ పవన్ లోపలికి వెళ్ళిపోయినాక ఇంకా లాస్ట్ రౌండ్ ఉంటుంది, గొడవ చూడు ఎంత కష్టపడ్డాడు డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరైతే ఏం ఫైట్ ఇచ్చారంటే కష్టపడి ఫైట్ చేసి రెడ్ టీంకి తిప్పేస్తారు. రెడ్ టీంలో ఉన్నది సింగిల్ బన్నీ గారు అవుట్. ఇంకా లాస్ట్కి మిగిలేది రీతు చౌదరి, సుమన్ శెట్టి. అది ఈరోజు చూపించచ్చుగా, చూపించకుండా ఏదో ఫాన్సర్స్ టాస్క్, ఐస్ క్రీమ్ టాస్క్ చూపించిండు. ఆల్రెడీ లైవ్లో అయితే అయిపోయింది. రీతు చౌదరి అయితే కెప్టెన్ అయిపోయింది ఎట్టకేలకి. అయితే ఈ కెప్టెన్ దాంట్లో కూడా చిన్న గొడవ జరిగిందంట, లైవ్లో నేను చూశాను. అది ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసి చూస్తాను. ఇక్కడ లైవ్లో ఏం జరిగిందంటే ఒక మెట్లు ఉంటాయి, ఈ చెక్కలు లాంటివి ఉంటాయి, అవి మెట్టుకి సరిగ్గా పెట్టాలి, పెట్టి ఎక్కి పైన జెండా ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళు విన్నర్. అయితే ఇక్కడ సుమన్ శెట్టి సరిగ్గా పెట్టడు. అయితే అక్కడ తనుజ ఏమంటుందంటే పైకి ఎక్కి సర్జయ్యి అంటది. అయితే ఆయన ఏమనుకుంటాడు, సుమన్ శెట్టి పైకి ఎక్కమన్నది కదా సంచాలకుడు తనుజని, పైకి ఎక్కమన్నది కదా అని చెప్పి పైకి ఎక్కేసి జెండా పట్టేసుకుంటాడు సరి చేయకుండా. తర్వాత రీతు చౌదరి ఎక్కుతుంది. ఇక్కడ వచ్చి అక్కడ సరి చేయలేదు, అది మిస్టేక్ అని. ఇక్కడ అందరూ తనుజదే తప్పు అంటారు. ఇక్కడ కళ్యాణ్కి తనుజ కూడా చిన్న గొడవ చేస్తారు. అక్కడ తనుజ చెప్తుంది, నేను పైకి ఎక్కి సరి చేయమన్నాను, పోయి జెండా పట్టుకోమని చెప్పలేదు, నువ్వు కళ్యాణ్ అలా నా సైడ్ తిప్పకు అంటే, లేదు నేను చెప్తున్నాను సంచాలకే కదా చెప్పింది, అది రిమైన్ చేస్తున్నాను, ఎందుకంటే నా దాంట్లో కూడా మీరు చేశారు కదా అందుకని. అయితే ఇదైతే లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో వేయలేదు. రేపు శనివారం నాగార్జున గారు వస్తారు కదా, నాగార్జున సార్ ముందేస్తారేమో చూడాలి. మళ్ళీ ఇందులో తనుజ నెగిటివ్ చేస్తారో లేదో అని చూడాలా. నాకైతే ఈరోజు తనుజ అయితే బాగా నచ్చింది, మాస్టర్ మైండ్గా ఆలోచించి నలుగురు ఒకే టీంలో వేసింది. ఇక్కడ ఇమాన్యుయల్ అయితే రియల్గా సెల్ఫిష్గా తయారయ్యాడబ్బా. ఆల్రెడీ ఎన్నిసార్లు ఇమ్యూనిటీ కావాలి, ఆఖరికి వాళ్ళ అమ్మ కూడా చెప్పింది వద్దు నామినేషన్లోకి రాని. మరీ సంజన గారి కోసం అస్సలు సాక్రిఫైస్ కానీ చెయ్యం కూడా చేయలేదు, తనకి హెల్ప్కు స్టాండ్ కూడా తీసుకోలే. మళ్ళీ ఏమన్నా అంటే మాది జెన్యున్ బాండ్ అంటాడు. రియల్గా నాకు ఇవాళ సంజన గారిని చూస్తే బాధ అనిపించింది, పాపం అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు జరిగిన గొడవలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనుకుంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.